ఈరోజు సాయంకాలం 4 గంటలకి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే నగర ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కొండం ప్రభాకర్ గారు, నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇంకా అధికారులు, అనధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ 3 రోజుల పాటు జరిగే స్వీట్స్ కైట్స్ ఫెస్టివల్తో పాటు మళ్ళీ 16, 17, 18 తేదీల్లో హాట్ బెలూన్స్ పండుగని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరం హోస్ట్ చేస్తున్నాం. సాయంకాలం 4 నుంచి ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్ కూడా 16, 17, 18 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలకి నగరంలోని ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ తిలకించి దిగ్విజయం చేయాల్సిందిగా, మరొక పక్క నగర ప్రజలకి వారికి ఆనందింపజేయడానికి స్వీట్స్ ఫెస్టివల్తో పాటు వివిధ రకాలైనటువంటి ఫుడ్ స్టాల్స్ని కూడా నగర ప్రజల కోసం టూరిజం మరియు కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టీ పౌడరా? ఓకే, ఇది ఇంట్లో తయారు చేసిందా? పౌడర్ కూడా ఓకే, టీ పౌడర్ కూడా తయారు చేసినట్లు ఉన్నారు. దానికి ఇప్పటివరకు వీణావాదన చేసిన గాయనికనికి, సంగీతకారులకి మన అందరి కర్ణాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చాలా మంది పెద్దలు వీక్షించారు. వారందరికీ స్వాగతం పలుకుతాం.
జూపల్లి కృష్ణారావు గారికి ఒక మొక్కని అందించి ఆహ్వానాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ అలానే బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ పడితే అక్కడ మాంజాలు కట్ అయితే ఆ వైర్లు కూడా ఇది పడేసిన కథం ఎవరి కాలకరం అనేది ఎట్లా కానీ అన్నట్టు కాకుండా కొన్ని వాటర్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తే